నమస్తే సార్. నమస్కారం. యునైటెడ్ తెలుగు ఫోరం అనేది ఒకటి మీరు స్థాపించి అది సేవా కార్యక్రమాలకే కాదు స్పోర్ట్స్కి కూడా అని చెప్పేసి ఈరోజు చాలా చక్కగా చూపించారు, నిరూపించారు. చాలామందికి మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. సో మీ మాటల్లో ఒకసారి మన వెంకటపతి రాజు గారి గురించి, ఈ టోర్నమెంట్ గురించి, ఈ విశేషాల గురించి. యునైటెడ్ తెలుగు ఫోరం నేను స్థాపించింది కదండి, జస్ట్ నేను కరెక్షన్ అంతే. నేను వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. ఆ తర్వాత వీర్రాజు గారు ఉండేవారు. వారు కొన్ని కారణాల వలన ఇండియా వెళ్ళటం, ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరణించడం కరోనాలో. కాబట్టి యూటీఎఫ్ బాధ్యతలు నేను స్వీకరించడం, ఆ తర్వాత నాకు ఎంతోమంది సహకారం ఈ యూటీఎఫ్ ద్వారా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక వెల్ఫేర్ అనేది మీరు చెప్పినట్టు కేవలం వెల్ఫేర్ కోసం యూటీఎఫ్ ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడా స్ఫూర్తి కానివ్వండి, ఇంకా రకరకాల కల్చరల్ ఈవెంట్స్ కానీ మన సమాజంలో ఒక భాగం. ఒక క్రీడా స్ఫూర్తి నింపాలి, క్రీడా అభిమానులకు ఏదో ఒక వేదిక ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఆ బాధ్యతని యునైటెడ్ తెలుగు ఫోరం తీసుకుంది. అలాగే మీకు తెలుసు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కండక్ట్ చేయటం కానీ ఇవన్నీ కూడా యునైటెడ్ తెలుగు ఫోరం ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఇవన్నీ చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండి. త్వరలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కూడా వస్తుంది. అందరి సహకారంతోనే యునైటెడ్ తెలుగు ఫోరం ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతుందండి. ఇక వెంకటపతి రాజు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇంత దూరం తీసుకురావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి క్రీడా అభిమానులకి ఒక రకమైనటువంటి ఒక స్ఫూర్తి. అంటే అంత పెద్ద అంతర్జాతీయ ఆటగాడు మన దగ్గరికి వచ్చాడు అంటే ఈ ఎంతో కష్టపడి ఆడుకునే, ఇష్టంతో కష్టపడి ఆడేటటువంటి ఈ ఆటకి ఆయన లాంటి పెద్ద పెద్ద క్రీడాకారులు వస్తే వీళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉంటుంది అనేటటువంటి మరియు ప్రోత్సాహం కనిపిస్తుంది అందరి మొహాల్లో. సో నిజంగా మీరు ఇక్కడ సక్సెస్ అయ్యారు, అలాగే మమ్మల్ని కూడా సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఇంకో మంచి ఇలాంటి టోర్నమెంట్ తప్పనిసరిగా మన ఇందాక వెంకటపతి రాజు గారు మాట ఇచ్చినట్టు నెక్స్ట్ మన టోర్నమెంట్కి అజరుద్దీన్ గారు తప్పకుండా వస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ. తప్పనిసరిగా అండి. ఇప్పుడు వరకు మనం ఏదైతే అన్నామో అది చేసామో, డెఫినెట్గా చేస్తాము. అజరుద్దీన్ గారిని కువైట్ తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అవన్నీ చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఇంకా మన ఎన్ని టీంలు ఉన్నాయో కువైట్లో అన్నీ ప్రిపేర్ అయిపోయింది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. అండ్ అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం థ్యాంక్ యూ క్రియేటివ్ మాస్ మీడియా. థ్యాంక్ యూ ఇప్పుడు మనం థ్యాంక్ యూ క్రియేటివ్ మాస్ మీడియా. థ్యాంక్ యూ